సమారభాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 3వ తేదీ ఆదివారం. ఇప్పుడు మనం మార్చి 3వ తేదీ నుండి మార్చి 9వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచార ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు పరిశీలిద్దాం. ఇందులో ప్రధానంగా ఈరోజు పంచాంగం చదువుదాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, అష్టమి ఆదివారం రాత్రి 3:30 వరకు ఉంది. ఈరోజు అనురాధ నక్షత్రం పగలు 11:23 వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 5:02 నుంచి 6:30 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 2:43 నుంచి 4:20 వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4:29 నుంచి 5:16 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 4:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం సాయంత్రం ఉదయం 6:20 సూర్యాస్తమయం 6:03. ఈ రాబోయే వారం రోజుల యొక్క గ్రహచారం ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పి చూస్తే 3వ తారీఖు నుంచి ఇక్కడ 9వ తారీఖు లోపుగా మకరంలో ఉన్నటువంటి శుక్రుడు 7వ తారీఖు నాడు కుంభంలో ప్రవేశిస్తున్నారు. అదే రోజున కుంభంలో నుంచి మీనంలోకి బుధుడు ప్రవేశిస్తున్నారు. ఇక ఈ వారం రోజులు కూడా రవి కుంభంలోనే ఉన్నారు, శనితో కలిసి ఉన్నారు, కుజుడు మకరంలోనే ఉంటారు, రాహువు మీనంలో ఉంటారు, గురువు మేషంలో ఉంటారు, కేతువు ఆయన కన్యలో ఉంటారు. చంద్రుడు ఈ వారం రోజులు కూడా వృశ్చికంలో, ధనస్సులో, మకరంలో ఈ 3 రాశుల్లో సంచారం చేస్తూ 9వ తారీఖు నాడు కుంభరాశిలో చేరుతారు. ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారం. ఇక ఈ వారంలో మనకి ముఖ్యమైన పండుగల్లో చూస్తే మహాశివరాత్రి, అది మార్చి 8వ తారీఖు నాడు వచ్చింది. త్రయోదశి ఘడిలో రాత్రి 8:14 వరకు ఉండగా ఆ సమయంలో ఈ చతుర్దశి ఘడిలు ప్రవేశించిన సందర్భంలో దాన్ని మహాశివరాత్రి అంటారు. మహాశివరాత్రి నాడు మరి అందరూ కూడా జాగరణ చేయాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చి నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని ఇంకా శివనామస్మరణతో ఆ రోజు ఉదయం దగ్గర నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కూడా జాగరణ చేస్తూ శివనామస్మరణ చేస్తూ కాలక్షేపం చేయడం వలన పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం లభించే అవకాశం వస్తుంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యం లభించాలి అంటే కనుక ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కావాలి అనేది మన భారతీయ సనాతన ధర్మం బాగా విశ్వసిస్తున్నటువంటి విషయం. అలాగే ఈశాన సర్వ విద్యానాం అంటూ పెద్దలు చెప్తూ ఉంటారు. నాయన అన్ని విద్యలకు కూడా ఈశ్వరుడే అధిపతిని. పురాణాల్లో కూడా మనకి అదే కనబడుతూ ఉంటుంది. లలితా సహస్రనామంలో కూడా మనకి శివజ్ఞాన ప్రదాయిని అన్న చోట శివజ్ఞానం అంటే వేదం, వేదం అంటే విజ్ఞానం, విజ్ఞానంలో ఉన్నటువంటి రహస్యం అంతా కూడా శివారాధన ద్వారా మనం పొందొచ్చు అనేటువంటిది విషయాలని చెప్తూ ఉంటారు. అందువలన అందరూ కూడా ఆ రోజున తప్పనిసరిగా శివనామస్మరణతో కాలక్షేపం చేయండి. శివాలయాలకు వెళ్ళండి, అక్కడ శివదర్శనం చేసుకోండి, స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవ్వండి, ఉపవాసం చేయండి. ఆ రోజంతా కూడా వండిన పదార్థాలు ఏమి తినకుండా, ఉప్పు కారం వంటి రసవస్తువులేమి తగిలించుకోకుండా ప్రశాంతంగా ఏదైనా ఆహారం తీసుకోవాలనిపిస్తే పళ్ళు, పాలు అవి 2 మాత్రమే స్వీకరిస్తూ కాలక్షేపం చేయండి. తద్వారా మీకు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం లభించే అవకాశం వస్తుంది. ఇక ఈ రాబోయే వారం రోజుల్లోనూ కూడా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూస్తే మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. కుటుంబ విషయాల్లో, దైనందిన కార్యక్రమాల్లో మీ తెలివి, ఓర్పు చాలా బాగా పనిచేస్తాయి. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కూడా చాలా జాగరూకతతో వ్యవహరించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుని ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే ప్రయత్నంలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా వేగంగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా బేరీజు చేసుకుంటూ చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి.
ఈ వృషభ రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఇద్దరికీ కూడా ఈ వారం రోజులు అవకాశాన్ని పురస్కరించుకొని మీరు ప్రదోష కాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే ఉండి దుర్గా సప్తశిలోకి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. వృషభ రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో అద్భుతమైనటువంటి అలా చక్కటి ప్రణాళికలు చేసి అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ మంచి ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఇక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వచ్చే ఆదాయం, వెళ్ళే ఖర్చు ఈ రెండింటినీ కూడా సమతూకంగా నియంత్రించగలుగుతారు. రుణాలు అవసరానికి తగ్గట్టుగా కొత్తవి లభిస్తూ ఉంటాయి. పాతవి కూడా మరి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పాత రుణాలు కూడా మీకు అనుకూలంగానే మీకు కావాల్సిన సమయానికి దొరుకుతూ ఉంటాయి. పాత రుణాల మీద ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆర్థిక ఖర్చులు, రుణాలు, ఆర్థిక విషయాల్లో మీరు చాలా చక్కగా నడుపుతారు. ఉద్యోగంలో తెలివిగా ప్రవర్తించి అధికారుల దగ్గర నుంచి మంచి స్నేహభావతను పొంది ఫలితాలు సానుకూలం చేసుకుంటారు. వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీరు ఒక మంచి ప్రణాళికలు చేస్తూ మంచి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త వ్యాపార ప్రయత్నాలు జరుగుతాయి. షేర్ వ్యాపారాలకి బాగుంటుంది. విద్యార్థులకు, రైతులకు కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ వారం రోజులు కూడా మీరు అందరితోనూ కూడా స్నేహంగా ఉంటూ అన్ని కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిథున రాశి. ఎక్కడ ఏ పని చేసినా కానీ అవి లాభించాలి అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్తూ ఉంటారు. శ్రమ ఎక్కువ చేస్తారు. కొంచెం ఫలితాలు మాత్రం మీరు అనుకున్న స్థాయికి దగ్గరగా రావు, దూరంగా ఉండే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా స్వయంగా చూసుకోవడం చాలా అవసరం. ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ కుజుడు యొక్క సంచారం ఒకటి అవరోధంగా కనబడుతోంది. మిగతా గ్రహాల యొక్క సంచారం అంతా కూడా బాగుంది. అయితే ఒక్క కుజుడే మీకు వస్తున్నటువంటి మంచి ఫలితాలన్నిటికీ కూడా అడ్డుపడిపోతూ ఉంటాడు. ఇలాగా మీరు ఏదైతే మంచి లాభాలు అందుకోవాలో ఆ సమయానికి అక్కడ ఇబ్బందులు కనబడుతుంటే మీరు కూడా బాగా డిస్టర్బ్ అయ్యే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మీరు జాగ్రత్తలు తీసుకున్న దాన్ని బట్టి మీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైతే కొంచెం తొందరపాటుతనం ప్రదర్శిస్తూ ఉంటారో అక్కడ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం వస్తుంది. ఇది గమనించుకోవాల్సిన అవసరాలు ఎన్నో ఉన్నాయి. కర్కాటక రాశి. చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనపరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ఆశించిన తీరు వెంటనే మీకు ఆ ఫలితాలు అందకపోవచ్చు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు. ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైతే మీరు తొందరపాటు ధోరణికి దగ్గర అవుతారో అప్పుడు కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. మీరు కనుక కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే సమస్యలను దూరం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ రవి, కుజ, శని సంచారం అనుకూలంగా లేదు. దానికి తగ్గట్టుగానే బుధ, గురువుల యొక్క సంచారం కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని మీరు ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఈ వారం అంతా కూడా మీరు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో మరి శ్రీరామ శరణం మమ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోష కాలంలో
శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ ప్రదక్షిణాలు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి కూడా ప్రస్తుతం తెలివి, ధైర్యం అన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఏ పనికైనా సరే ఎలా చేయాలి అన్న దాంట్లో మీకు ఒక మంచి క్లారిటీ ఉంటుంది. కానీ పని ప్రారంభం చేయరు. వచ్చిన సమస్యల ఈ పని ప్రారంభం చేసేలోపుగా అదేమన్నా నష్టాలు సృష్టిస్తుందేమో, ఇది మనం పరిపూర్ణంగా లాభింపజేయగలగలమా లేదా, ఇలాగా అనేకమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. తద్వారా కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు చూసుకోవాలి, ఉద్యోగ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి, వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైతే జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళేటువంటి సింహరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అన్ని విషయాల్లోనూ లాభాలు పొందుతారు. ఆర్థిక విషయాల్లో లాభాలు అందుకుంటారు, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు, ఆనందంగా కాలక్షేపం చేస్తారు, ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎవరైతే కొంచెం హడావుడి పడడం, ఇతరుల మీద ఆధారపడడం అలాంటి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళు కొంచెం చికాకులు పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి వాళ్ళ విషయంలో ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల మీకు ఈ యొక్క మానసికమైనటువంటి స్థిరత్వం, ఎప్పుడు ఏ పని చేయాలి అనే దాని మీద ఒక మంచి బ్యాలెన్సింగ్ మైండ్ అప్లై చేసేందుకు యోగం రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత మీరు సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది, అనుకూల స్థితి పొందే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందరితోనూ కూడా మీరు స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలా చేయడం మూలంగా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగ చేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలు కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎంతో లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాల్సిన కాలం. ఇక్కడ మీకు పనులు జాగ్రత్తగా నడుపుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉన్న కారణంగా మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. మీ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ కన్యారాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకొని మరి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటే చాలా మటుకు మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. తులారాశి. ఈ తులారాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా మంచి దృష్టితో ఎలా చేస్తే లాభాలు వస్తాయి, ఎలా చేస్తే ఇబ్బందులు వస్తాయి దానివల్ల ఒక మంచి క్లారిటీ కలిగినటువంటి మైండ్తో ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు డైలీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ విషయంలో అభివృద్ధి ఉంటుంది, వ్యాపార విషయంలో అభివృద్ధి ఉంటుంది, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎంతో చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇవాళ ఈ వారం రోజులు కూడా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ లాభాలు పొందే అవకాశం ఉంది. అన్ని విషయాలు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తూ అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అన్ని పనులు వేగంగా నడుస్తాయి, అన్ని కార్యక్రమాలు లాభదాయకంగా నడుస్తాయి, అన్ని విషయాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళు నాకు ఇంకా మంచి ఫలితాలు కావాలి, నేను ఇంకా బాగా అభివృద్ధిలోకి వెళ్ళాలనుకుంటే కనుక ప్రాతకాలంలో నవగ్రహ స్తోత్రం పారాయణ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి.
యాక్చువల్లీ ఎదురుగుండా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా సానుకూలంగానే కనబడుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్నే ఇస్తున్నాయి. సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా మంచి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలని విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా అద్భుతమైన గ్రహచారం నడుస్తోంది. పాత సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలోనూ, కొత్త ప్రయోగాలు చేస్తే వాటికి సంబంధించి లాభదాయకమైనటువంటి ఫలితాంశాలు తీసుకోవడంలోనూ కూడా మీరు బాగా కృషి చేస్తారు. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి జీవన శైలి నడుస్తోంది. అవకాశం కుదిరితే ప్రాతకాలంలో గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేసుకుని బయటికి వెళ్ళండి. తద్వారా ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాబోయే వారం రోజులు కూడా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ధనురాశి. కొత్త ప్రయోగాలు ఏం చేయకుండా ముందుకు వెళ్తుంటే అంతా లాభదాయకంగా నడుస్తుంది. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలని కూడా బాగా నడుపుకుంటారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని కార్యక్రమాలని సానుకూలం చేసుకునే దిశగా మీరు ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలను, ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, అలాగే కోర్టు వ్యవహారాలు మరి అన్నీ కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ గతం కంటే కూడా చాలా మంచి కాలం నడుస్తుంది. పాత సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. కొత్త కొత్త వ్యవహారాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీరు ఇంకా అవకాశం బాగా పెంచుకోవాలి, మంచి లాభాలు పొందాలి అనే ఉద్దేశం ఉంటే మీరు రోజు కూడా ప్రాతకాలంలో గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేసుకోండి. మంచి ఫలితాలు పెరుగుతాయి. మకర రాశి. కుజుడు మినహా మిగతా గ్రహాలన్నీ కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఒక కుజుడే మీ మానసిక వ్యవస్థని, మీ యొక్క ఆరోగ్య విషయాన్ని, రుణ విషయాలని కూడా ఆయన శాసించే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా మరి ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. అన్ని పనులు కూడా బాగానే నడుపుకుంటారు. ఒక్క కుజుడి మూలంగా కొన్ని సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి కుజగ్రహం యొక్క అనుగ్రహం కోసం రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. తొందరపాటు ధోరణి విన్నాడండి. ప్రతి పని కూడా చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించి ఇది మనం చేయొచ్చా, మన పరిధిలో పనైనా కాదా, ఇవన్నీ కూడా ఆలోచించి ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ కుజుడికి సుబ్రహ్మణ్య ఆరాధన బాగా ప్రీతి. కుంభరాశి. శుక్రుడు, కుజుడు ఇద్దరు కూడా ఈ వారంలో అనుకూలం తక్కువగా ఉంది. ఈ శుక్ర కుజుల యొక్క సంచార వ్యతిరేకతల ప్రభావంగా కొన్ని నిర్ణయాలు మీరు దూరం చేసుకునే అవకాశం వస్తుంది. జన్మంలో రవి, శని వాళ్ళు కూడా అనుకూలించే గ్రహాలు కాదు. అయితే మీరు కనుక ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా మటుకు సమస్యలను దూరం చేసుకునే అవకాశం ఉంది. యాక్చువల్లీ ఈ వారంలో కుంభరాశి వాళ్ళకి అనుకూలించే గ్రహాల యొక్క సంచారం చాలా తక్కువ. దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల వ్యవహారాలు ఎక్కువగా కలుగ చేసుకోవద్దు. మరి మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వస్తాయి. ఇక్కడ ఈ నవగ్రహాల యొక్క శాంతి కోసం చెప్పేసి రోజు కూడా మీరు నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం, నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవడం, ఇలాంటి పనులు చేయడం మూలంగా కొన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీనరాశి. ఈ వారం రోజులు కూడా మీనరాశి వాళ్ళకి అనుకూలత కొంతవరకు బాగుంది. కారణం ఏంటంటే కుజ శుక్రులు లాభంలో ఉన్నారు. అయితే రవి, బుధ, శని ప్రధానంగా వ్యయంలో ఉన్నటువంటి దోషం కనబడుతోంది. అక్కడి నుంచి ఈ బుధుడు జన్మంలోకి సంచారం చేయడం 17వ తారీఖు నుంచి, ఆ తర్వాత శుక్రుడు కూడా వ్యయంలో రావడం, వీటి మూలంగా కొంచెం సమస్యలు అవుతాయి. నేను ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను. గతంలో చెప్పినటువంటి ఈ గోచారాల్లో కూడా
కుజుడు, శుక్రుడు, రవి వీళ్ళందరూ కూడా వరుసగా 1 by 1 వ్యయంలోకి రాకపోతున్నారు. వాళ్ళు వ్యయంలోకి వస్తే కొంచెం సమస్యలు చేకూర్చే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం శుక్రుడు కూడా 17వ తారీఖు వ్యయంలోకి వస్తున్నాడు. జన్మబుధుడు కూడా సరైనటువంటి గ్రహం కాదు. కాబట్టి మీరు ప్రత్యేకం శ్రద్ధ, జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. ఉద్యోగ వ్యాపార విషయాలు తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ప్రతి పని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకమైన సూచన. అవకాశాన్ని పురస్కరించుకుని రోజు కూడా అమ్మవారి దుర్గా సప్తశతిలోకి పారాయణ చేయడం, ప్రదోషకాలంలో లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేయడం మూలంగా మీకు కొంచెం మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.